మినీ కథలు. మినీ కథలలో మనం ఈరోజు తెలుసుకునే కథ వృద్ధుల స్వర్గధామము. అది ఒక అందమైన పల్లెటూరు. పల్లెటూరు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చడి పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, అంతటి స్వచ్ఛమైన మనసులు కలిగిన వ్యక్తులు. అటువంటి ఊర్లో జరిగిన ఒక కథ, శేఖర్ సావిత్రమ్మల వృత్తాంతం తెలుసుకుందాము. శేఖర్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆయన భార్య సావిత్రమ్మ గృహిణి. ఇంటిని, పిల్లల్ని, సంసారాల్ని చక్కదిద్దుతూ భర్తకు చేదోడు వాదోడుగా, తోటివారికి తలలో నాలుకగా, అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. వీరిది ఉమ్మడి కుటుంబం. శేఖర్ తల్లిదండ్రులు కూడా వీళ్లతోనే కలిసి ఉంటారు. వాళ్ళ బాగోగులు చూసుకుంటూ సావిత్రమ్మ చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ దంపతులకు 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. చదువుకుంటూ ఉంటారు. బిడ్డలకు ఆస్తులు పంచకపోయినా మంచి చదువు, సంస్కారం అలవడితే చాలు అని తపించే హృదయం శేఖర్ది. తాను సంపాదించిన సంపద అంతా బిడ్డల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వాళ్ళకంటూ ఏమీ ఉంచుకోకుండా ఖర్చు పెడతారు. బిడ్డల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు ఆ దంపతులు. అలా అని తోడు నీడను కూడా వాళ్లకు జరిగినంత ఆదరిస్తారు. శేఖర్ సావిత్రమ్మలను ఆ ఊరి వారంతా చూసి అనుకరించేటంత విశాల హృదయులు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సలహా కావాలన్నా వీళ్ళ దగ్గరికి రావాల్సిందే. రోజులు మారుతూ ఉంటాయి. శేఖర్ తల్లిదండ్రులు 2 స్వర్గస్థులవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళవ్వడం, వీరిద్దరికీ వయసు మీద పడడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు అడిగిన వాటన్నింటికీ శేఖర్ మొదట వద్దని వారించిన సావిత్రమ్మ ప్రోత్సాహంతో వాళ్ళు అడిగితే అది ఇవ్వడం జరుగుతుంది. అందుకు పిల్లలకు సావిత్రమ్మ ఒక పావులా కనబడుతుంది. శేఖర్ ఎన్నిసార్లు సావిత్రమ్మకు ఆ విషయం చెప్పినా, వాళ్ళు మన పిల్లలండి, పిల్లల్ని ఎందుకలా అనుమానిస్తారు, వారు కాదు కదా అంటూ తోసిపుచ్చుతుంది. పెద్దవాడు రవికి సిటీలోనూ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మొదట్లోనే వేలల్లో జీతం. తల్లిదండ్రులు 2 కూడా ఊరు విడిచి ఎందుకు వెళ్ళడం, నలుగురు ఇక్కడే ఉందాం అని చెప్పినా పట్టించుకోకుండా పట్టణానికి పయనమవుతాడు. రెండోవాడు భాను చదువు ముగించాక ఉద్యోగం వేటలో ఎన్నో కంపెనీలు తిరుగుతాడు. ఎక్కడా ఉద్యోగం దొరకదు. తన అన్న రవిపట్నం వచ్చేమంటాడు. సస్మీరా రాను అని చెప్తాడు. శేఖర్ సంపాదించిన కొద్దిపాటి పొలాన్ని తన పేరు రాయించుకొని ఆ స్థలంలోనే కంపెనీ మొదలు పెడతాడు భాను. ఇక ఒకానొక కూతురు శశి. ఆడపిల్లలకు చదువు దండగా అని అందరూ అన్నా పట్టించుకోకుండా చదువనిస్తారు. పెళ్లిడికి రావడంతో బయట సంబంధాల కంటే దగ్గరి సంబంధాలు మంచివని భావించి శేఖర్ చెల్లెలి కొడుకుతో వైభవంగా పెళ్లి జరిపిస్తారు ఆ దంపతులు. పెద్దవాడు చెప్పా పెట్టకుండా తన కంపెనీలో పనిచేస్తున్న రమ్యను కులాంతర వివాహం చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు తల్లిదండ్రుల ఆశీస్సు కోసం. ఇటువంటి సంఘటనలు అసలు ఊహించని వారికి షాక్ తగిలినట్లవుతుంది. చేసేదేమీ లేక ఆశీర్వదిస్తారు. ఊర్లో వాళ్ళు అన్న మాటలను తట్టుకోలేకపోతారు. సావిత్రమ్మ ఉండబట్టలేక కొడుకు రవితో అంటుంది, నీ మీద ఎన్నో ఆశలను పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నాయన. మన కుటుంబ పరువు ఏం కావాలి? ఇవేమీ ఆలోచించకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయం? మా కోసం కొంతైనా ఆలోచించాలని అనిపించలేదా? రవి ఆ మాటలను విని ఒక నవ్వు నవ్వి, నాకు ఈ పల్లెటూరు అన్నా, ఇక్కడ జనాలు అన్నా చెడ్డ చిరాకు. నా జీవితం అంతా వేరు, నా ఆలోచనలు వేరు. ఇక్కడ నేను అడ్జస్ట్ కాలేను. ఇక్కడ ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను తప్ప. ఆ మాటలకి ఇంకేం సమాధానం ఇవ్వలేదు సావిత్రమ్మ. పక్క నుంచి శేఖర్ ఇదంతా వింటూ ఉంటాడు. పైకి కనిపించని చిరునవ్వు నవ్వుకుంటాడు లోపల. రవి తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పేసి బయలుదేరాడు. ఏంటంటే, నాకు మీ కోడలకు ఇద్దరికీ అమెరికాలో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ వారమే మేము బయలుదేరిపోతున్నాం. మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాము. ఆ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ నీకు కూడా అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అయ్యాక పంపిస్తాను. నా కోసం మీరేం దిగులు పెట్టుకోకండి. నా జీవితం నేను తీర్చిదిద్దుకోగలను అంటూ తమ్ముడు చెవిలో ఏదో రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఊర్లో అంతా అనుకుంటారు, శేఖర్ మాస్టర్ కొడుకు ఫారెన్లో ఉంటున్నాడు, ఆయనకేమి కాలు మీద కాలు వేసుకుని చక్కగా బ్రతికేయచ్చు అని. రవి వచ్చి వెళ్ళిన తర్వాత భాను మైండ్ కూడా మారిపోతుంది. అక్కడ ఉన్న కంపెనీని అమ్మేసి ఆ డబ్బులతో అన్న ఉండే చోటికి విదేశాలకు వెళ్ళిపోతాడు తల్లిదండ్రులతో తగువ పెట్టుకొని. సావిత్రమ్మ ఎంతోగానే ఏడుస్తుంది. కొడుకులిద్దరు తమని కాదని పై దేశాలకు పోయినందుకు. కూతుర్ని రావాలని ఉన్న అత్తగారింట్లో పర్మిషన్లు. 2 ఏకాకుల్లా మిగిలిపోతారు. ఇవేమీ ఊర్లో వాళ్ళకి తెలియదు. బాధ్యతలు అన్నీ తీర్చేసి శేష జీవితం చాలా చక్కగా గడుపుతున్నారు అని, కొడుకులు బాగా సంపాదించి డబ్బులు పంపిస్తున్నారని,
ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. ఆ దంపతుల ఎదలోని భారం, కడుపు కోత ఎవ్వరికీ తెలియదు. వారి ఆలోచనలో జీవితాన్ని గడుపుతున్న వారికి మాటలే కరువయ్యాయి. కూతురు అల్లుడు చుట్టపు చూపుగా వచ్చి తండ్రి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును అడిగి మరీ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు వారికి మిగిలింది కేవలం ఆ ఒక్క ఇల్లు మాత్రమే. ఇదంతా కళ్ళార చూస్తున్న శేఖర్ మాస్టర్ గుండె తట్టుకొని కొట్టుకోలేక ఆగిపోయింది. తనకి ఉన్న ఒకే ఒక దిక్కు తన భర్త మరణం సావిత్రమ్మను మరింత కుంగదీసింది. బంధువులు అందరూ అంత్యక్రియలకు వచ్చి వెళ్ళిపోయారు. కన్న కొడుకులు తప్ప దిక్కులేని అల్లుడు తలకొరివి పెట్టి కార్యం వరకు ఉండి వెళ్ళిపోతారు. లంకంత కొంపలో సావిత్రమ్మ ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తుంది. ఒకనాడు సావిత్రమ్మ ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, అమ్మ, ఈ ఇంటిని మాకు అమ్మేస్తామని మీ 2 కొడుకులు చెప్పారు. ఆ వచ్చిన డబ్బుని కొంత వారికి ట్రాన్స్ఫర్ చేసేసి మిగతాది మీ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసి వారికి పంపమన్నారు. అనగానే సావిత్రమ్మకు ఆగ్రహం కట్టలు తెంచుకొని, ఎవరింటికి ఎవరు అమ్మేది అంటూ వారి మీద విరుచుకపడింది. భయంతో వారు పారిపోతారు. కొంత సమయానికి రవి ఫోన్ చేసి, అమ్మ, ఎందుకు నీకంత తాపత్రం? ఆ ఇంటితో నువ్వేం చేసుకుంటావు? నీకా వయసు మళ్ళింది, ఎప్పటికైనా మాకే కదా. అయినా నిన్ను మేం వదిలేయలేదు కదా. చక్కగా అన్ని వసతులతో కూడిన ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాం. ఇంకేం కావాలి? కృష్ణారామ అంటూ అక్కడే ఉండు. మాటలు పూర్తి కాకమునిపే సావిత్రమ్మ, ఆపరా, నీ నోటికి నీ పనులకి అడ్డు ఆపు ఉందా? ఎవరికి రా తాపత్రం, నీదా నాదా? నిజమే, నా పిల్లలు వారి సంతోషమే నా సంతోషమని తాపత్రపడ్డాను చూడు, నిజమేరా. పాపం ఆ మహానుభావుడికి మీ దుర్మార్గాలు చూడకుండా వెళ్ళిపోయారు అదృష్టవంతుడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఇంటిపై ఎవరికి అధికారం లేదు, అమ్మడానికి ఏ హక్కు లేదు. నా తదనంతరం కూడా మీకు చెందకుండా చేస్తాను. ఈ ఇంటిలో మీ నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి నాకే సొంతం. ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్నావు కదా, నా ఇంటిని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తాను. నాలాంటి వాళ్ళు చాలామందికి నా ఇంటిని ఆశ్రయంగా చేస్తాను. మీలాంటి కొడుకులందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి తన నిర్ణయం ఆ ఊరి పెద్దలకు చెప్పి ఆయన సహకారంతో ఇంటిని చిన్న చిన్న మార్పులతో వృద్ధుల స్వర్గధామం పేరట వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి ఎంతోమంది వృద్ధులకు చేయూతనిచ్చి ఆసరగా నిలిచి ఆదర్శవంతమవుతుంది సావిత్రమ్మ. సమాజంలో రవి, భాను లాంటి వారు ఎందరో రెక్కలు వచ్చినంత వరకు తల్లిదండ్రులు కావాలి, తర్వాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే పరాయి వారవడం అనే ఆలోచన ఎంతవరకు సబబు ఆలోచించండి. కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చి వారిని వృద్ధాప్యంలో ఒంటరి వాళ్ళని చేయకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.